హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే వీడియోస్ని చూస్తూ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు. అలాగే లైక్స్ చేసి అయితే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్స్ వల్ల అయితే మాకు చాలా ఎంకరేజ్మెంట్, అలాగే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మాటలు అయితే చెప్పలేము. ఆ లైక్స్ అనేవి మమ్మల్ని చాలా మోటివేట్ అయితే చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ పెట్టాలి అనేసి, అందుకోసమే ఇంతగా అయితే అడుగుతున్నాం ఫ్రెండ్స్. లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి. ఇప్పుడైతే వచ్చేసి నేను చెప్పబోయే జాబ్స్ సొంత రాష్ట్రంలో అయితే పనిచేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అన్నీ వచ్చేసి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది ఒక మినిరత్న కంపెనీ. ఈ కంపెనీ ఆధ్వర్యంలో రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్లో పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఈ పొజిషన్స్ అన్నీ వచ్చేసి రామగుండం ప్లాంట్, తెలంగాణ RFCLలో అయితే పనిచేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్గా పొజిషన్స్ అయితే చూసేద్దాము. చాలా మందికి అయితే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. APTS స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొజిషన్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్. శాలరీ అయితే 23,000 నుంచి 56,000 అయితే ఇస్తారు. వేకెన్సీ అయితే ఒకటి ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ 23,000 నుంచి 56,000 అయితే ఉంది. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఏ కేటగిరీలో ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. థర్డ్ అయితే వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ 25,000 నుంచి 77 వరకు అయితే ఉంది. ఇక్కడ కూడా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్ అయితే వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్ అయితే ఉంది. ఇది కూడా శాలరీ అయితే వచ్చేసి 25,000 నుంచి 77,000 మధ్యలో అయితే ఉంది. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ పొజిషన్ 25,000 నుంచి 77,000 అయితే ఉంది. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి గోడాన్ కీపర్ పొజిషన్ 25,000 నుంచి 77,000 మధ్యలో అయితే ఉంది. 1 వేకెన్సీ అయితే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ 7th పొజిషన్ అయితే వచ్చేసి స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ 23,000 నుంచి 56,000 మధ్యలో అయితే ఉండాలి. ఒకటైతే ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 3 పొజిషన్ 23,000 నుంచి 56,000 మధ్యలో అయితే ఉండాలి. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్ 23,000 నుంచి 56,500 మధ్యలో ఉండాలి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ చూడండి ఫ్రెండ్స్, 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే వచ్చేసి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి మినిమం 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వీళ్ళైతే వచ్చేసి BSc డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలి. మినిమం 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్స్ ఫర్ జనరల్, OBC, EWS క్యాండిడేట్స్కి అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదని చాలా క్లియర్గా అయితే చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మినిమం 18 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఇక్కడ కూడా రెగ్యులర్ 3 ఇయర్స్ BSc ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ చేసి అయితే ఉండాలి. అలాగే వీళ్ళకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్. వీళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. నెక్స్ట్ థర్డ్ అయితే వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 3 ఇయర్స్ BSc విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. లేదా డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా అయితే అడుగుతున్నారు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ ఫెర్టిలైజర్స్లో కానీ, కెమికల్లో కానీ, పెట్రోకెమికల్, హైడ్రోకార్బన్లో కానీ, ఇండస్ట్రీ వాటిలో అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి 50% మార్క్స్ అయితే ఉండాలి జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే అదర్ కేటగిరీస్ వాళ్ళకైతే డిఫరెంట్గా అయితే ఉంది, చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా వెయిట్లో ఉండాలో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో చేసి 50% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అవి ఏ కేటగిరీలో ఉండాలో చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 6th పొజిషన్ అయితే వచ్చేసి గోడాన్ కీపర్ పొజిషన్ 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక్కడైతే వచ్చేసి రెగ్యులర్ క్యాండిడేట్స్ ఇన్ సైన్స్ లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 5 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్టోర్స్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడన్నా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పొజిషన్ 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్లో చేసి మినిమం 50% మార్క్స్ ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, 45% అయితే వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీస్కి అయితే ఉండాలి. వీళ్ళకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 3 పొజిషన్ ట్రాన్స్పోర్టేషన్ 18 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళకు కూడా వచ్చేసి రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్లో చేసి మినిమం 50% మార్క్స్ అయితే ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్ మినిమం 18 to 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళు కూడా వచ్చేసి రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి 50% మార్క్స్ అయితే ఉండాలి. కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. 200 రూపీస్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఇవైతే వచ్చేసి ఆన్లైన్లో అయితే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ దేని ద్వారా కానీ అయితే పే అయితే చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ కేటగిరీ వాళ్ళైతే అప్లికేషన్ ఫీ అయితే పే చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు బేసిక్ పేతో పాటు అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇండస్ట్రియల్ డిఎన్ఎస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇలాంటి అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని అయితే చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడైతే వచ్చేసి హౌ టు అప్లై అయితే చూద్దాము. మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫామ్కి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 24/11/2021 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయిన డేట్ అయితే వచ్చేసి 4/11/2021 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ డాక్యుమెంట్స్ ఎంతెంత సైజులో ఉండాలో అప్లోడ్ చేయాలో కూడా చాలా క్లియర్గా అయితే టేబుల్ ఫార్మేట్లో ఇచ్చారు ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద 10th కానీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ పెట్టాలి. ఫైల్ సైజ్ అయితే వచ్చేసి 200 KB ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కలిపి 200 KB ఫైల్ సైజ్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అన్నీ కలిపి ఇంత సైజ్ అయితే ఉండాలి. అలాగా ప్రతి దానికైతే ఇచ్చారు ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్స్కి ఐడెంటిఫై ప్రూఫ్గా ఏమేమి పెట్టాలి, అలాగే మీ ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్ సైజ్ ఎంత ఉండాలి, అన్నీ అనేది చాలా క్లియర్గా టేబుల్ ఫార్మాట్లో అయితే చాలా వివరంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు అప్లై చేసే ముందు ఇవన్నీ దగ్గరైతే పెట్టుకోండి. అప్లికేషన్ ఫామ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి హైదరాబాద్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళకి. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే అమరావతి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ 2 సెంటర్స్లో అయితే ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అందుకే చాలా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆన్లైన్ టెస్ట్ అయితే వచ్చేసి 2 పార్ట్స్కి అయితే ఉంటుంది. డిసిప్లిన్ రిలేటెడ్ అండ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజెస్లో అయితే కండక్ట్ చేస్తారు. మినిమం 2 hours టైం అయితే ఇస్తున్నారు. క్వశ్చన్స్ అయితే వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 1 మార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 100 క్వశ్చన్స్ అయితే వచ్చేసి కోర్స్ కరిక్యులం ఆఫ్ క్వాలిఫైయింగ్ కోర్స్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నుంచి అయితే అడుగుతారు. అలాగే 50 క్వశ్చన్స్ అయితే వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అవేర్నెస్ మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు నో నెగటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ అని చాలా క్లియర్గా అయితే చెప్పారు. కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అయితే చేసి అయితే రావచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్, ఎప్పుడు లాస్ట్ డేటు అవనేసి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అలాగే ఒక మెయిల్ ఐడి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వర్కింగ్ అవర్స్లో అయితే ఫోన్ చేయొచ్చు, అలాగే మెయిల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే.
ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇక్కడ రిక్రూట్మెంట్ ఇన్ ఆర్ఎఫ్సిఎల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్నైతే క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ప్రొడక్షన్ అనేసి. దీన్నైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. 4th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అప్లై ఆన్లైన్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ పొజిషన్స్కి. ఇలా అయితే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.